జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు హీరో అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి గద్దర్ అవార్డు కూడా రావడం జరిగింది. పుష్పలో హీరోగా నటించినటువంటి అల్లు అర్జున్ గారికి ఆయన నటనను మెచ్చి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డు ప్రకటించడం అయితే జరిగింది. అయితే గద్దర్ అవార్డ్స్ జాబితా వచ్చిన తర్వాత ఆ జాబితాలో ఉన్న వారందరికీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎంతోమంది అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్న జాబితాలో ఉన్న వారందరినీ ఉద్దేశించి వారందరికీ చిరంజీవి గారు అభినందనలు అయితే తెలియజేశారు. అయితే తన బంధువు అయినటువంటి అల్లు అర్జున్ గారి పేరుని ప్రత్యేకంగా చిరంజీవి గారు మెన్షన్ చేయలేదు, ఆయన పేరుని ట్వీట్ చేయలేదు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే మొదలైంది. ఆ చర్చ ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బన్నీ పేరు లేకుండానే మెగా ట్వీట్. గద్దర్ అవార్డుల విన్నర్ జాబితా వచ్చింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. ఎవరికి ఇష్టమైన వాళ్ళు వారిని అభినందిస్తూ ట్వీట్లు వేశారు. ఎంత ఐకాన్ స్టార్ అయినా మెగా క్యాంప్ నుంచి వచ్చిన హీరోల జాబితాలో బన్నీ పేరు కూడా ఉంటుంది. కానీ మెగాస్టార్ మాత్రం గుంపులో గోవిందా అన్నట్లుగా టోటల్ విజేతలకు అభినందనలు అంటూ సరిపెట్టేశారు. ఎవరి పేరు మెన్షన్ చేయలేదు. అందరికీ అభినందనలు అని చెప్పారు కదా అని సరిపెట్టుకునే వారు సరిపెట్టుకోవచ్చు. కానీ అన్నీ వేరు, బెస్ట్ యాక్టర్ వేరు. పైగా అది వచ్చింది తన సొంత బామ్మర్ది కొడుక్కి, అంటే తన ఇంటి మనిషికి. అలాంటప్పుడు ప్రత్యేకంగా పేర్కొనవలసినటువంటి అవసరం ఉంది కదా, అలా చేస్తే మరింత బాగుండేది కదా అనేటువంటి వార్త సారాంశాన్ని అయితే మనం చూడొచ్చు. పైగా రెండు మెగా కుటుంబాల మధ్య సంథింగ్ అనేటువంటి వార్తలు ఎప్పుడూ వింటూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాయి. ఇలా వేస్తే అలాంటివి మళ్ళీ జనాలకి గుర్తుకు వస్తాయన్నది మెగాస్టార్కి తెలియని విషయమా అంటూ కూడా ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మరి తెలిసి ఎందుకు ఇలా హోల్సేల్ ట్వీట్ చేశారు అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం భావించవచ్చు. మెగాస్టార్ తన ట్వీట్ బన్నీ అభిమానులకు నచ్చిందో లేదో తెలుసుకోవాలంటే తన ట్వీట్ కింద ఉన్న కామెంట్లు చూస్తే చాలు. ఇదే చరణ్కు బెస్ట్ యాక్టర్ అవార్డు కనుక వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాగే హోల్సేల్ ట్వీట్ చేసి ఉండేవారా, చేసి ఊరుకునేవారా అంటూ కూడా ఇప్పుడు కొంతమంది అయితే సోషల్ మీడియా వేదికగా చిరంజీవి గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మనం గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే మెగా కుటుంబంలో, అంటే పర్టికులర్గా మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే చిరంజీవి గారికి అలాగే ఇటు అల్లు అర్జున్కి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, అందుకే పుష్ప 2 విడుదల సందర్భంగా కూడా మెగా కుటుంబం నుంచి ఏ ఒక్కరూ ట్వీట్ చేయలేదని, చిరంజీవి గారు కూడా ఆ వేడుకకి ఆయన హాజరు కాలేదు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కొన్ని వార్తలు కూడా మనం చూసాం. దానికి తోడు ఈ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ వ్యవస్థ దానికి అల్లు అర్జున్ని బాధ్యుల్ని చేస్తూ ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన భార్య సురేఖవాణి గారు అల్లు అరవింద్ గారి నివాసానికి వెళ్ళడం, వారికి అంటే వారిని ఓదార్చేటువంటి ప్రయత్నం అయితే వారు చేయడం జరిగింది. వారికి ధైర్యం కూడా చెప్పారు. అప్పుడు ఈ సమస్య సద్దుమణిగిద్ది అని అందరూ భావించినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయి. వారిద్దరూ ఇంకా కలవలేదు. అల్లు అర్జున్ గారు మెగా కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వృక్షం నేను అని చెప్పుకునేందుకు ఆయన ఇష్టపడటం లేదన్నట్లుగా, అందుకే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మెగా కుటుంబంలో అల్లు అర్జున్ గారి పేరు చెప్పేందుకు కూడా ఆయన ఇష్టపడటం లేదన్నట్లుగా, వారిద్దరి మధ్య మనస్పర్ధలకు కారణం అదే అన్నట్లుగా రకరకాల ప్రచారం అయితే జరిగింది. ఇప్పుడు కొన్ని రోజులు ఆ సమస్య సద్దుమణిగిందని అందరూ భావిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ గద్దర్ అవార్డ్స్ జాబితాను ప్రకటించిన తర్వాత మళ్ళీ ఈ వివాదం అయితే రాసుకుంది. దానికి కారణం కూడా చెప్పకపోలేదు. మెగాస్టార్ చిరంజీవి గారు
ఈ అవార్డ్స్ అందుకుంటున్నటువంటి అందరినీ ఉద్దేశించి ఒకటే ట్వీట్ చేయడం జరిగింది. అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఆ ట్వీట్ కింద చూసుకున్నట్లయితే కొన్ని రకరకాల కమెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే అల్లు అర్జున్ మెగా కుటుంబానికి చెందినవాడు కాదా, ఒకవేళ మీ కుమారుడైనటువంటి రామ్ చరణ్కి బెస్ట్ యాక్టర్ అవార్డు కనుక వస్తే మీరు కూడా ఇలా హోల్సేల్గా ఒకటే ట్వీట్ చేసి ఊరుకుంటారా? అంటే అల్లు అర్జున్ని ఒకలా చూస్తున్నారు, రామ్ చరణ్ని మరోలా చూస్తున్నారా అంటూ కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు, కొంతమంది నెటిజన్లు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి ఆ ట్వీట్ని ఉద్దేశించి కింద కమెంట్లు అయితే పెడుతూ ఉన్నారు. నిజంగా మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య ఈ మనస్పర్ధలు ఉన్నాయా లేదా అనేది వారి కుటుంబాలు చాలాసార్లు ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పదే పదే ఇదే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి ఈ ట్వీట్ ని కేంద్రంగా చేసుకొని ఇప్పుడు కొంతమంది ఆయన మీద అయితే మండిపడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి ఆ ట్వీట్ ఏదైతే ఉందో దాని కింద కమెంట్లు కనుక నిజంగా ఒకసారి చదివితే అల్లు అర్జున్ అభిమానులు కానివ్వండి, కొంతమంది నెటిజన్లు కానివ్వండి, మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఫైర్ అవుతూ ఆయన ప్రశ్నిస్తూ కూడా, అంటే మీ కుటుంబంలో మరెవరికైనా ఇలా ఉత్తమ నటుడిగా అవార్డు వస్తే ఇలాగే మీరు స్పందిస్తారా, లేదంటే అల్లు అర్జున్కి మాత్రమే ఇలా స్పందిస్తారా అన్నట్లుగా వారు ట్వీట్ల కింద కమెంట్లు చేయడం జరిగింది. ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయేలాగైతే కనిపించడం లేదు. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు అందరినీ ఉద్దేశించి ట్వీట్ చేసి ఉండొచ్చు, దాన్ని తప్పబడ్డానికైతే లేదు. బట్ ఎవరి దృష్టికోణం వారిది, ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి స్వేచ్ఛ వారిది. కాబట్టి వారు కోరుకున్నది మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పి ఉండకపోవచ్చు. కాబట్టే ఆయన్ని టార్గెట్గా చేసుకొని ఇప్పుడు కొన్ని కమెంట్లు అయితే చేస్తూ ఉండొచ్చని కొంతమంది అంచనా వేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.